అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం పట్టణంలో పాత ఊరుకు సంబంధించి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత 4 వారాలుగా మేము పోరాటం సాగిస్తూ వస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఇప్పటివరకు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇస్తూ వచ్చాం. మనకు మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున, హిందూ చైతన్య వేదిక తరఫున హిందువుల కోసము, హిందువుల ధర్మం కోసము, గుళ్ళ కోసం పోరాడుతున్నాము. ఇందులో మనకు సమస్యలు వస్తున్నది కూడా హిందువుల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు పెట్టిన పత్రికా విలేకరుల సమావేశము వీళ్ళ ద్వారా మనం విజ్ఞప్తి చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు మోసపోతూనే ఉన్నారు. మీరు ఎవరెవరికో డబ్బులు కట్టే బదులు దేవాదాయ శాఖ కట్టి లీగల్గా తీసుకున్నా కూడా మీరు అనుభవించి హక్కుండేది. తర్వాత మీరు ఒకవేళ వద్దనుకున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు మీకు విజ్ఞప్తి చేసేదంటే, ఈ గుడే కాదు ఏ గుడైనా సరే ఆక్రమించుకొని ఉంటే ఇప్పటివరకు అనుభవించింది చాలు, మీరు బాగుపడింది లేదు. అది ధర్మపరంగా అయినా, లీగల్గా అయినా, ఏ విధంగా పోయినా ఏ విధంగా చెల్లదు. మీరు కర్మ చేసుకున్నారు, అనుభవిస్తున్నారు. కానీ ఈ రోజైనా మీరు మనస్ఫూర్తిగా ఖాళీ చేసి మేము దండం పెట్టుకొని వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో టెంపరీగా చేస్తాము, వాళ్ళు ఏదో వాళ్ళ హామీలు ఇస్తారు, ఎవరెవరో ఏమో చెప్తారు. అది నమ్మద్దండి, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది ఎవరు చేసినా కూడా దేవాదాయ శాఖ ఫైనల్, మీరు సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఈ విషయం జరగదు. సో ఈ రోజు మీరు డబ్బులు కట్టి ఏదో పబ్బం గడుపుకున్నా కూడా తర్వాత కొద్ది రోజుల తర్వాత జరిగేది ఏంటి అంటే, ఈ కలెక్టర్ గారు అలానే ఉండరు, ఈ ఎమ్మెల్యే గారు ఉండకపోవచ్చు, ప్రభుత్వాలు ఉండకపోవచ్చు, ఎవరైనా ఉండకపోవచ్చు. కానీ ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది, దేవాదాయ శాఖ ఎప్పుడు ఉంటుంది, హిందూ ప్రజలు ఎప్పటికీ ఉంటారు, హిందూ ధర్మం ఎప్పుడు భారతదేశంలో నిలిచి ఉంటుంది. ఇవి నిలిచే వరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. మేము కూడా ఈ రోజు ఉండొచ్చు, రేపు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు రావచ్చు, ఎవరైనా సరే పోరాటం జరుగుతూ ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా దేవుని ముక్కొని ఖాళీ చేసి ప్రశాంతంగా అవన్నీ విడిచిపెట్టిపోతే బాగుంటుంది. లేకపోతే మనకు విడిచిపెట్టి వేరే వాళ్ళు పప్పం గడుపుకునే విధంగా వాళ్ళు అవకాశాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు, రేపు బెదిరించవచ్చు, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడగచ్చు. ఈ విషయం అదే, మీకేం న్యాయం జరగదు, ఎవరికి ఏం జరగదు, జరిగినంత అన్యాయము. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు. సో మీకు తెలిసిన విషయమే మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే మీరు మళ్ళీ మోసపోద్దనేది, అంతకుమించి వేరే ఏం లేదండి.